అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఫేషియల్ హెయిర్ ఈ రోజు మన టాపిక్. ఫేషియల్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలను ఎలా కంట్రోల్ చేయాలో, దానికి సంబంధించి ఏవైనా జనరల్ రెమెడీస్ ఉన్నాయో లేదో ఈ వీడియోలో చూద్దాం. ఫేషియల్ హెయిర్ అనేది చాలా మంది ఫీమేల్స్ కి, లేడీస్ కి ఒక పెద్ద కన్సర్న్ లాగా అయిపోయింది. సో ఈ ఫేషియల్ హెయిర్ కి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ, సో వ్యాక్సింగ్ అని, ఎలక్ట్రాలిసిస్ అని, ఇట్లా బ్లీచింగ్ అని, సో కొన్ని రకాల ఎపిలేటర్స్ వాడడం ద్వారా వీటిని సక్సెస్ఫుల్ గా చాలా మంది కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ కొన్ని మనకు అవైలబుల్ లో ఉండేటువంటి వస్తువులతో, హోమ్ రెమెడీస్ లాంటి వాటితో ఫాలో అవడం ద్వారా ఈ యొక్క ఫేషియల్ హెయిర్ గ్రోత్ ని చాలా మటుకు మనము హ్యాంపర్ చేయొచ్చు. అంటే ఈ రీగ్రోత్ ని మనము తగ్గించుకోవచ్చు అని ఈ వీడియోలో ఆ రీగ్రోత్ ని తగ్గించేటువంటి కొన్ని చిట్కాలు నేను చెప్పబోతున్నాను. మొదటి చిట్కా చూసుకున్నట్టయితే, బేసన్ ఫ్లోర్ అంటే శనగపిండి ఒక చెంచా తీసుకొని అందులో టర్మరిక్, మన పసుపుని ఒక చెంచా తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకొని, అది డ్రై అయిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచుకొని డ్రై అయిన తర్వాత వాష్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నట్టయితే, ఇట్లా రెగ్యులర్ గా చేసుకున్నట్టయితే ఈ ఫేషియల్ హెయిర్ ని చాలా మటుకు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. సో మన ఇండియన్ ట్రెడిషన్స్ లో కూడా ఈ ఫేస్ కి టర్మరిక్ అప్లికేషన్ అనేది చాలా ట్రెడిషనల్ గా అన్ని యొక్క చాలా సందర్భాల్లో కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. సో ఈ టర్మరిక్ యొక్క అప్లికేషన్ ద్వారా ఫేషియల్ హెయిర్ యొక్క గ్రోత్ ని చాలా మటుకు అరెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొక చిట్కా చూసుకున్నట్టయితే, సేమ్ బేసన్ ఫ్లోర్ అండ్ టర్మరిక్ రెండింటిని ఒక్కొక్క చెంచా తీసుకొని ఆవ నూనెలో కలుపుకొని ఒక స్క్రబ్ లాగా తయారు చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకొని స్క్రబ్ లాగా మొత్తం మసాజ్ చేసుకోగలిగితే, అట్లా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసుకోగలిగితే కనుక ఫేషియల్ హెయిర్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఇది కాకుండా మిల్క్ అండ్ టర్మరిక్ రెండింటిని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకొని 15 మినిట్స్ ఉంచేసి మళ్ళీ అది డ్రై అయిన తర్వాత చల్లని నీళ్ళతో కడుగుతూ ఉంటే కనుక ఫేషియల్ హెయిర్ ని అరెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. మరొక చిట్కా చూసుకున్నట్టయితే, వైల్డ్ టర్మరిక్ అంటే పసుపు కొమ్ముని నీటిలో అరగదీసి ఒక పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకొని 15 మినిట్స్ ఉంచుకొని వాష్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ స్పటికను రోజ్ వాటర్ లో అరగదీసి దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకుంటూ ఇలా రెగ్యులర్ గా వీక్ లో 3 to 4 టైమ్స్ ఇట్లా రిపీటెడ్ గా చేస్తూ ఉంటే గనక ఫేషియల్ హెయిర్ యొక్క రీగ్రోత్ ని అండ్ దాని యొక్క గ్రోత్ ని అరెస్ట్ చేయడానికి ఇది చాలా మటుకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే వ్యాక్సిన్ లాంటి ప్రొసీజర్స్, ఎపిలేటర్స్ వాడినప్పుడు, సో ఈ ప్రొసీజర్స్ జరిగిన తర్వాత టర్మరిక్ ని పేస్ట్ లాగా చేసుకుని ఆ ప్రొసీజర్ తర్వాత మనం ఫేస్ కి అప్లై చేసుకోగలిగితే, అప్లై చేసుకుని 10 to 15 మినిట్స్ ఉంచుకోగలిగితే ఈ ఫేషియల్ హెయిర్ యొక్క గ్రోత్ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్స్ తర్వాత ఏవైతే రెడ్ బంప్స్ లాగా రావడం, స్కిన్ మీద ఇరిటేషన్ రావడము, సో ఇవన్నీ సిమ్టమ్స్ కూడా ఈ యొక్క టర్మరిక్ అప్లికేషన్ ద్వారా ఫేషియల్ హెయిర్ యొక్క అరెస్ట్, దాని యొక్క గ్రోత్ అరెస్ట్ కాకుండా ఇవన్నీ కూడా మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ టర్మరిక్ పేస్ట్ ని మనము అప్లై చేసుకోవడం ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.